అంబటి రాంబాబు వ్యాఖ్యలు హేయం, బేషరతుగా క్షమాపణ చెప్పాలి. విల్లూరి డాక్టర్ చక్రవర్తి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయమైనవని, వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని టీడీపీ పార్లమెంట్ మాజీ ఉపాధ్యక్షుడు విల్లూరి డాక్టర్ చక్రవర్తి హెచ్చరించారు. జీవీఎంసీ 33వ వార్డ్ క్లస్టర్ ఇన్ఛార్జ్ తిరుమలదేవి చక్రవర్తితో కలిసి 33వ వార్డ్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా డాక్టర్ చక్రవర్తి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండనీయమన్నారు. వ్యక్తిగత దూషణలు చేయడం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని, ఇటువంటి అసభ్య వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సహించబోమని హెచ్చరించారు. అంబటి రాంబాబు తన వ్యాఖ్యలపై వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పే వరకు రాజకీయంగా ప్రజాస్థాయిలో పోరాటం కొనసాగిస్తామని విల్లూరి డాక్టర్ చక్రవర్తి తెలిపారు. నిన్న ఎవరైతే మాజీ మంత్రివర్యులు, వైసీపీ మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు మా నేత అయినటువంటి, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అది వ్యక్తిగతంగా ఆయన ఏమనుకుంటున్నారో తెలీదు. పార్టీ ఉన్నప్పుడు అలాగే మాట్లాడాడు. అంబటి రాంబాబు అనకూడదు, ఆంబోతు రాంబాబు అంటే ఆంబోతు ఏం చేస్తుంది, నోరు విరిచి పడిపోద్ది అనమాట. అంటే ప్రజలను చంపినది. అటువంటి క్యారెక్టర్ కలిగిన అంబటి రాంబాబు ఎన్నోసార్లు ఇలాగా పాత గవర్నమెంట్లో ఉన్నప్పుడు, వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా అలాగే మాట్లాడాడు. అలాగే ఇప్పుడు కూడా అదే విధానంగా నోరుని అదుపు లేకుండా మాట్లాడడం మేము టీడీపీ లీడర్లుగా పార్లమెంట్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి మాజీ వైస్ ప్రెసిడెంట్ అయిన విల్లూరి డాక్టర్ చక్రవర్తి, అలాగే జీవీఎంసీ 33వ వార్డు క్లస్టర్ ఇన్ఛార్జ్ తిరుమలదేవి ఖండిస్తున్నాం. అంబటి రాంబాబుకి ఈ ప్రెస్ మీట్ ద్వారా హెచ్చరిస్తున్నాం. ఏంటంటే అంబటి రాంబాబు నీ నోరు అదుపు పెట్టుకోకపోతే రేపు ఉదయం ఉవ్వెత్తిన ఉద్యమం లేచి నిన్ను దహనంలా కాల్చేలాగా ఆల్రెడీ గుంటూరులో నీ గురించి జరుగుతుంది. అలాగే విశాఖపట్నం సస్యశ్యామలమైన ప్రాంతం, ఇక్కడ గొడవలు గోసలను అటువంటిది నీ వల్ల గొడవలు గోసలు జరిగేటట్టు ఏర్పాటు చేస్తున్నావు. కాబట్టి నువ్వు బేసరతుగా క్షమాపణ చెప్పకపోతే, మా చంద్రబాబు నాయుడు గారికి మోకాల మీద నించొని క్షమాపణ చెప్పకపోతే మాత్రం నీ తాట తీస్తావని చెప్పేసి విశాఖపట్నం కార్యకర్తలు కానీ, విశాఖపట్నం మహిళా నేతలు కానీ అందరూ కూడా హెచ్చరిస్తున్నాము. నువ్వు గుర్తు పెట్టుకో, ఎప్పుడూ కూడా నోరు అదుపులో పెట్టుకో. ఒక ముఖ్యమైన పదవి చేసావు, ఒక మినిస్టర్ చేసావు. ఆ మినిస్టర్ చేసినప్పుడు మినిస్టర్ ఎంత హోదాగా ఉండాలి. ఒక మినిస్టర్ అన్నాడు, మాజీ మినిస్టర్గా నువ్వు ఉండి నువ్వు ఇలాంటి వాక్యాలు చేయడం ఇదేమన్నా రౌడీజం అనుకుంటున్నారా? అప్పుడు అసెంబ్లీని రౌడీజంగా తలపించారు మీ కాలంలో. మళ్ళీ ఇప్పుడు రోడ్డు మీద కూడా మీరు రౌడీజం చేస్తున్నారు. పాలన పోయినా మీకు ఈ నోరు దుడుసు వల్లే 175 సీట్లకి 11 సీట్లు వచ్చేటట్టు ప్రజలు మీకు ఒక చేశారు. అయినప్పటికీ మీరు అదే స్థాయిలో అదే పద్ధతిలో మీరు ఇంకా వెళ్తున్నారని అంటే మా చంద్రబాబు నాయుడు గారు కానీ అంటే మీరు ఎక్కడ ఉంటారో మీకే తెలియదు. చంద్రబాబు నాయుడు గారు ఆయన మమ్మల్ని సామరస్యంగా ఉండమన్నారు. అలాగే కోర్టుల ద్వారా మీరు చేసే అన్యాయాలు అన్నీ కూడా కోర్టుల ద్వారా మీకు జైలు పడేటట్టు చేస్తారు తప్ప కక్షపూరిత రాజ్యం అయితే చేయట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు నోరును అదుపులో పెట్టుకోకపోతే మీరు తక్కువ మంత్రులు కూడా ఆ కోడెల నాని కూడా అలాగే చేశాడు. ఆ రోజు ఎవరైతే వల్లభనేని వంశీకి జైల్లో పడి మీ టైంలో ఎంత అందంగా ఉండేవాడు కుర్రాడు, ఇప్పుడు బయటికి జైలు నుంచి వచ్చినట్టు ముసిలైపోయి శీలం అయిపోయి అలాగే అయిపోతారని కూడా హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే అన్ని శిశుపాలుడి తప్పులు 100 చేసేదాకా శ్రీకృష్ణుడు ఎదురు చూశాడు. అలాగే మేము కూడా ఎదురు చూస్తున్నాం. మీ 100వ తప్పు అయితే మిమ్మల్ని కూడా ఎవరు కూడా ఆపలేరు. మా చంద్రబాబు నాయుడు గారిని ఈ మీద వాళ్ళ నాన్నగారి మీద వాళ్ళ అమ్మగారి మీద మీరు చేసిన వాక్యాలను వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ తెలుగుదేశం పార్టీ 33వ వార్డు పార్టీ ఆఫీస్ నుంచి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ.